కౌడిముక్కల మండలం పాస్టర్స్ ఫెలోషిప్ యూసీఎఫ్ వర్తమానాలకు స్వాగతం. ప్రార్థనా టీవీ ద్వారా వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రార్థనా టీవీలో ఈ రీతిగా దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్న దైవజనులు రెవరెండ్ డాక్టర్ కృపారావు గారికి, వారి యొక్క కుటుంబానికి ప్రభువు నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దయచేసి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను తెరచి నాతో కూడా చూడవలసిందిగా, గమనిక చేయవలసిందిగా మిమ్మల్ని వేడుచున్నాను. చదువుకుందాం దేవుని వాక్యాన్ని. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తనను దండులో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడే మొదటి ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము. అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకమనుగ్రహించును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన యొక్క వాక్య భాగాన్ని మనం గమనిక చేసినట్లయితే, అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఈ పత్రికను వ్రాస్తూ ఉన్నాడు. క్రీస్తు శకం 67వ సంవత్సరంలో ఈ పత్రికను వ్రాస్తూ ఉన్నాడు. ఈ పత్రికను రాస్తూ ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు తాను రోమాలో చెరసాలలో ఉన్నాడు. ఒక విధంగా వాస్తవానికి చెప్పాలి అంటే ఈ పత్రిక అపోస్తలుడైన పౌలు తన జీవితంలో చివరిగా వ్రాస్తూ ఉన్నాడు. అప్పటికి చాలా పత్రికలు వ్రాశాడు. ఇంచుమించు 14 పత్రికలు అపోస్తలుడైన పౌలు వ్రాసినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం గమనించగలం. ఈ పత్రిక వ్రాయటానికి గల ఉద్దేశం ఏమిటంటే, అపోస్తలుడైన పౌలు పానార్పణముగా పోయబడుతూ ఉన్నాడు. తన యొక్క జీవితాన్ని ఒక విధంగా చెప్పాలి అంటే క్రీస్తు కొరకు అర్పించి శిరచ్ఛేదనము చేయబడుతున్న సమయము సమీపించింది. అందుకే తాను శిరచ్ఛేదనము చేయబడే ఆ సమయానికి ముందుగా అపోస్తలుడైన పౌలు తన ప్రియ కుమారుడైన తిమోతిని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఎందుకు అపోస్తలుడైన పౌలు తిమోతిని హెచ్చరిక చేస్తున్నాడంటే, పౌలు యొక్క పరిచర్యలో చాలామంది రక్షించబడ్డారు. పౌలు పరిచర్యలో చాలామంది రక్షించబడి పౌలు ద్వారా ప్రోత్సహించబడి దేవుని పరిచర్య చేస్తూ ఉన్నారు. వారిలో ప్రాముఖ్యమైన వాడు తిమోతి. తిమోతి అనే పేరుకు అర్థాన్ని మనం గమనించినట్లయితే, తిమోతి అంటే దేవుణ్ణి ఘనపరిచేవాడు, తిమోతి అంటే దేవుణ్ణి గౌరవించేవాడు అని అర్థం. ఈ తిమోతి ఒక విధంగా భక్తి కలిగిన కుటుంబంలో నుండి వచ్చిన వ్యక్తి. తిమోతి యొక్క తల్లి యూనికే. తిమోతి యొక్క హవ్వ లోయి, ఆమె భక్తి కలిగిన వ్యక్తి. అందుకే బాల్య దినాల నుండి తిమోతి భక్తి కలిగిన కుటుంబంలో పెరిగి
ఒక దైవికమైన జీవితాన్ని జీవించినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూడవచ్చు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిక చేయాలి. తిమోతి యొక్క తల్లి యూదురాలు, తండ్రి గ్రీసు దేశస్థుడు. వారి యొక్క ఇద్దరి జాతులు వేరు, కుటుంబ నేపథ్యం వేరు, వారికి ఉన్న పరిస్థితులు వేరు. అయినప్పటికీ క్రీస్తులో వారు ఏకముగా ఉన్నారు. ఈనాటి కుటుంబాల్లో క్రీస్తునందు ఏకత్వం అనేది సన్నగిల్లుతూ ఉంటుంది. కుటుంబాల్లో వ్యత్యాసం కలుగుతుంటుంది. అనేక రకములైన సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి. కానీ తిమోతి యొక్క కుటుంబములో ఇలాంటి వాటికి చోటు లేదు. ఈ వాక్యమును వింటున్న క్రీస్తునందు నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యాన్ని మనం గమనిక చేసినట్లయితే తిమోతి మనకు మాదిరికరంగా ఉన్నాడు. ఈ సమయంలో చదవబడిన వాక్యములో నుండి 3 ప్రాముఖ్యమైన సంగతులను మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ అధ్యాయము 3వ వచనములో ఒక ప్రాముఖ్యమైన మాటను అపోస్తలుడైన పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము అంటున్నాడు. ఈ వర్తమానంలో 3 సంగతులను మనం నేర్చుకుంటాం. 1, మంచి సైనికుడు, గుడ్ సోల్జర్. 2వ సంగతి, జట్టి అయిన వాడు, మాస్టరీస్. 3వ సంగతి, వ్యవసాయకుడు, హస్బెండ్ మ్యాన్. ఈ 3 సంగతులను ఉద్దేశించి అపోస్తలుడైన పౌలు తిమోతిని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటి విషయాన్ని మనం ధ్యానం చేసినట్లయితే మంచి సైనికుడు. చూడండి, క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మంచి సైనికుడు ఎప్పుడూ కూడా ఒక సమర్పణ కలిగి ఉంటాడు. అంటే తాను సైన్యములోనికి చేరినది మొదలుకొని ప్రాణమును సహితము లెక్క చేయనివాడు, కుటుంబమును సహితము త్యజించినవాడు. కుటుంబానికి దూరంగా ఉంటాడు, తన యొక్క అయిన వారికి దూరంగా ఉంటాడు. ఏ సైన్యములో అయితే పనిచేస్తూ ఉన్నాడో ఆ సైన్యములో ఒక సమర్పణ కలిగి త్యాగపూరితమైన జీవితాన్ని కలిగి ఉన్నట్లుగా దేవుని వాక్యములో నుంచి మనం చూస్తాం. అందుకే 3 సంగతులను ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. 1, మంచి సైనికుడు. మంచి సైనికుడు ఎప్పుడూ కూడా తన జీవితాన్ని త్యాగం చేస్తూ ఉంటాడు. మంచి సైనికుడు ఎప్పుడూ కూడా ఒక కమిట్మెంట్తో, ఒక తీర్మానంతో పనిచేస్తూ ఉంటాడు. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ అంటున్నాడు, నీవు ఒక సైనికుని వలె ఉండాలి. సైనికుడు యుద్ధ భూమిలోనికి వెళ్ళినప్పుడు, యుద్ధ భూమిలో ప్రవేశించినప్పుడు దేనిని కూడా అతను పట్టించుకోడు. తన యొక్క ఉద్దేశం ఏమిటంటే సైన్యములో పనిచేస్తూ ఉన్నప్పుడు యుద్ధములో గెలవాలి, యుద్ధములో రాణించాలి, శత్రువును ఓడించాలి. అలాంటి ఆలోచనలు కలిగి సైనికుడు పనిచేస్తూ ఉంటాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము కూడా క్రీస్తు కొరకు ఒక సైనికుడి వలె ఉండాలి. సైనికుడు యుద్ధం చేస్తున్నప్పుడు శత్రువు దాడి చేస్తూ ఉంటాడు. అలాగే విశ్వాస జీవితంలో కూడా మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు మన విరోధి అయిన శత్రువు దాడి చేస్తూ ఉంటాడు, విశ్వాస జీవితాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంతేకాదు, పేతురు పత్రికలో రాయబడినట్లుగా మన విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని తిరుగులాడుచూ ఉంటాడు. కాబట్టి సైనికుడు ఎప్పుడూ కూడా అలర్ట్గా ఉండాలి. సైనికుడు ఎప్పుడూ కూడా అన్ని సమయాలలో, అన్ని సందర్భాలలో చాలా వివేకం కలిగి, జాగ్రత్త కలిగి,
జాగరూకత కలిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం గమనిక చేసినట్లయితే క్రీస్తు కొరకు మనము కూడా మంచి సైనికుని వలె ఉండాలి అని అపోస్తలుడైన పౌలు తిమోతిని హెచ్చరిస్తూ అదే వాక్య భాగం ద్వారా మనల్ని కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అందుకనే ఈ వాక్య పరిచర్యలో మొదటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సైనికుడు ఒక సమర్పణ, త్యాగం, తీర్మానం, ఒక పట్టుదల, దృఢమైన నిశ్చయత, ఇలాంటి లక్షణాలను కలిగి ఉంటాడు. అందుకే పౌలు చెప్తున్నాడు, తిమోతి, దేవుని పరిచర్య చేస్తూ ఉన్నావు, నీవు సంఘాన్ని నడిపిస్తూ ఉన్నావు, నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోబోతున్నాను, చిరఛేదనము చేస్తారు రోమా చెరసాలలో నన్ను, కానీ నీవు మాత్రము నేనున్నా లేకపోయినా దేవుని పరిచర్యలో సైనికుని వలె క్రీస్తు కొరకు జీవించు అని ఒక అద్భుతమైన హెచ్చరికను అపోస్తలుడైన పౌలు తిమోతికి ఇస్తూ ఉన్నాడు. అందుకే 4వ వచనంలో చూస్తే, సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తనను దండులోనికి చేర్చుకొనవలనని, సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. ఈ జీవన వ్యాపారంలో సైనికుడు చిక్కుకున్నప్పుడు ఒకే ఉద్దేశం, తన యొక్క కమాండర్, తన పైన ఉన్న యజమానుణ్ణి సంతోష పెట్టవలననే ఒక దృఢమైన తీర్మానము సైనికుడు కలిగి ఉంటాడు. అలాగే దేవుని సేవలో ఉన్న మనం, దేవుని పరిచర్యలో ఉన్న మనం, మన యజమానుడు, మన నాయకుడు, మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనను సంతోష పెట్టవలననే ఒక సమర్పణ, ఆ తీర్మానం, ఆ త్యాగము మనము కలిగి ఉండవలసిందిగా ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనలను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆయన సైనికుని వలె ఎంతో సమర్పణ కలిగి, తీర్మానము కలిగి, మానవ జాతిని రక్షించుట కొరకు, తన ప్రాణమును అర్పించుట కొరకు తనను తాను ఈ లోకములో ఎంతగానో త్యాగపూరితమైన జీవితాన్ని జీవించి మనుష్యులందరి కొరకు ఆయన తన అమూల్యమైన పరిశుద్ధమైన రక్తమును చిందించాడు. అందుకే ఈ సమయంలో మంచి సైనికుడిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుని ఆయన కొరకు మనం జీవించాలి. 2వ సంగతిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో, మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు అంటున్నాడు. 2వ సంగతి, జట్టి అయిన వాడు అంటే ఆటగాడు, మాస్టరీస్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. ఈ జట్టి అయిన వాడు ఒక డిసిప్లైన్ కలిగి ఉంటాడు, క్రమశిక్షణ కలిగి ఉంటాడు. ఎప్పుడైతే క్రమశిక్షణను కలిగి తన జీవితంలో ఏ ఆటనైతే ఆడతాడో ఆట కొరకు పోరాటం చేస్తున్నప్పుడు, అభ్యాసం చేస్తున్నప్పుడు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఎన్నిసార్లు అభ్యాసము చేసేటప్పుడు, సాధన చేసేటప్పుడు అతడు పడినా లేక లేచినా, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఆ ఆటలో గెలుచుట కొరకే సాధన చేస్తాడు. అలాగే దేవుని పరిచర్యలో మనం కూడా ఒక జట్టి అయిన వాడు పోరాడునప్పుడు ఎలాగూ నియమ ప్రకారం పోరాడతాడో, క్రమశిక్షణ కలిగి ఉంటాడో, దేవుని సేవలో మనము కూడా క్రమశిక్షణ కలిగి ఉండాలి. మన యజమానుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని ఆయన జీవించాడు. ప్రార్థనా జీవితాన్ని ఆయన కలిగి ఉన్నాడు. తండ్రి అయిన దేవునితో ప్రతి ఉదయము ఆయన గడుపుతూ ఉండేవాడు. నేర్చుకున్నటకు వినుబుద్ధి కలిగి దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభువుకు ఏమైతే నేర్పిస్తూ ఉన్నాడో ఆ విషయములన్నీ నేర్చుకుని యేసు ప్రభువారు తన శిష్యులకు నేర్పించినట్లుగా, బోధించినట్లుగా, శిష్యులతో ఆ సంగతులను సాధకము చేసినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అందుకే
ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం గమనిక చేసినట్లయితే, జట్టి అయిన వాడు ఆటగాడు నియమ ప్రకారం పోరాడతాడు, కిరీటము పొందుకొనుట కొరకు పోరాడతాడు, బహుమానమును పొందుకొనుట కొరకే ప్రయాసపడతాడు. అలాగే మన విశ్వాస జీవితంలో యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు కొన్ని కిరీటాలను దాచి ఉంచాడు. మహిమ కిరీటం, జీవ కిరీటం, అక్షయ కిరీటం, వాడబారని మహిమ కిరీటం, ఇవన్నిటిని పొందుకొనుట కొరకు విశ్వాస జీవితంలో మనము కూడా దైవభక్తిని సాధకము చేయువారముగా ఉండాలి. దైవభక్తి విషయంలో నిన్ను నీవే దేవుని ఎదుట సాధకము చేసుకునే వ్యక్తి వలె ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, తిమోతి, దైవభక్తి విషయంలో నిన్ను నీవే సాధకము చేసుకును అని ఒక హెచ్చరికను ఇస్తూ ఉన్నాడు. అందుకే రెండవ సంగతిని మనం చూచినట్లయితే, జట్టి అయిన వాడు నియమ ప్రకారం పోరాడతాడు, బహుమానము పొందుట కొరకు పోరాడతాడు, కిరీటము పొందుట కొరకు పోరాడతాడు. అలాగే ఈ లోకములో మనం కూడా యేసుక్రీస్తు ప్రభు మనకిచ్చే ఆ కిరీటముల కొరకు మనము ఈ లోకములో ఉండగానే మంచి విశ్వాస జీవితాన్ని కలిగి ఉంటే, మంచి దైవ భక్తిని మనం కలిగి ఉంటే, నమ్మకమైన జీవితాన్ని మనం కలిగి ఉంటే తప్పకుండా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనము కూడా కిరీటమును అందుకొనగలము. కాబట్టి క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, అపోస్తలుడైన పౌలు హెచ్చరిక చేసినట్లుగా ఈ సమయంలో ఈ టీవీ ద్వారా, ఈ వర్తమానము ద్వారా దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేనిని నీవు సాధకం చేస్తున్నావు? శరీర సంబంధమైన విషయాలను నీవు సాధకం చేస్తున్నావా? లోక సంబంధమైన విషయాలను సాధకం చేస్తున్నావా? వాటి వలన నీకు కొంత మట్టుకే ప్రయోజనము కలగవచ్చు, వాటి వలన కొంతవరకే నీవు మరి బెనిఫిట్స్ను పొందుకోగలవు. కానీ ఆత్మ సంబంధమైన విషయాలను సాధకం చేస్తున్నప్పుడు అది నిత్య జీవము కొరకైన సంగతులు, అవి నిత్య రాజ్యము కొరకైన సంగతులు. కాబట్టి ఈ సమయంలో రెండవదిగా, జట్టి అయిన వాడు పోరాడినట్లు నీవు కూడా నియమ ప్రకారం పోరాడుతూ ఉంటే కిరీటాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మూడవ సంగతిని మనం గమనిక చేసినట్లయితే చూడండి, దేవుని వాక్యములో తిమోతి వ్రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం, పాటుపడిన వ్యవసాయకుడే మొదటి ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు అంటున్నాడు. మూడో విషయం ఏమిటంటే వ్యవసాయకుడు కష్టపడి పనిచేసే తత్వము కలిగి ఉంటాడు. అందుకే అంటున్నాడు పాటుపడిన వ్యవసాయకుడు అంటున్నాడు. ఉదాహరణకు మనం చూస్తే వ్యవసాయకుడు మొదట ఒక భూమిని ఎంచుకుంటాడు, రెండవది ఆ భూమిని దున్నుతాడు, మూడవది ఆ భూమిలో ఉన్న రాళ్ళు రప్పలు వ్యర్థమైన ప్రతి సంగతిని వేరు చేస్తూ ఉంటాడు, ఏరి వేస్తూ ఉంటాడు, పారేస్తూ ఉంటాడు, ఆ భూమిని తడుపుతూ ఉంటాడు. ఇంకా మనం గమనిక చేసినట్లయితే ఆ భూమిలో విత్తనములను నాటుతూ ఉంటాడు. ఆ విత్తనము విత్తిన తర్వాత అది మొలకెత్తుట కొరకు ఆ వ్యవసాయకుడు ఎదురు చూస్తూ ఉంటాడు. అది మొలకెత్తిన పిదప దానికి కావలసిన ప్రతి సంగతి, ఎరువు వేసే విషయంలో, దాని యొక్క పెరుగుదల విషయంలో, అలాగే మరి ఆ యొక్క పొలములో ఉన్న ఆ యొక్క వ్యవసాయము, ఆ యొక్క పంట పెరుగుతూ ఉన్నప్పుడు దానికి ఎలాంటి పురుగు ఆశించుకోకుండా దానిని జాగ్రత్త పరిచే విషయంలో వ్యవసాయకుడు ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటాడు. అందుకే మూడవదిగా దేవుని వాక్యములో నుంచి మనం చూచినట్లయితే సేవకుడు, దైవజనుడు వ్యవసాయకుడు వలె ఉండాలి అని అపోస్తలుడైన పౌలు తిమోతిని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అందుకే పాటుపడిన వ్యవసాయకుడు అంటూ ఉన్నాడు. వ్యవసాయకుడు సోమరివాడిగా ఎప్పుడూ కూర్చోడు. సోమరి అయిన వ్యవసాయకుడు ఫలములు మరి సమకూర్చుకునే సమయంలో వానికి ఏమీ కూడా దొరకదు. అందుకే ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మనం వ్యవసాయకుడు ఎంతగా కష్టపడతాడో,
నీవు నీ కుటుంబ విషయంలో, సేవా విషయంలో, పరిచర్య విషయంలో, లేక నీవు ఏమి చేస్తున్నావో ఆ పని విషయంలో నీ అంతటా నీవు కష్టపడినప్పుడు దేవుని కృప నీకు తోడై ఉంటుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయంలో కూడా మనం చూచినట్లయితే ఆయన మంచి వ్యవసాయకుడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం తిప్పుదాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగెలను తీసివేయును. యేసుక్రీస్తు ప్రభు గురించి ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి. ఆయన అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేస్తాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మంచి వ్యవసాయకుని వలె సంఘమునకు ఆయన పునాది వేశాడు. ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము కొరకు ఆయన కష్టించి పనిచేశాడు. సంఘములో ఉన్న పనికిరాని ప్రతి సంగతులను ఆయన తీసి పారవేసి వాక్యానుసారమైన ఒక బోధతో శిష్యులను, అలాగే సంఘాన్ని, మరి ప్రస్తుతం ఉన్న దేవుని సంఘాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభువారు ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే యేసుక్రీస్తు ప్రభువారి గురించి వ్రాయబడి ఉన్నది, ఆయన మంచి వ్యవసాయకుడు. కష్టపడి యేసుక్రీస్తు ప్రభువారి లోకములో పనిచేశారు, చెమట ఓర్చి పనిచేశారు, ప్రార్థనలో ఆయన పోరాడారు. ప్రార్థిస్తూ ఉంటుండగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చెమట రక్త బిందువుల వలె మారిపోయింది. ఈ సమయంలో మరి మనము ప్రార్థించుట యందు అంతగా కష్టపడుతున్నామా? ప్రతి విషయంలో కష్టపడుతున్నాం, ప్రతి విషయంలో శ్రమ పడుతున్నాం, కానీ ప్రార్థనలో మనం కష్టపడుతున్నామా? ప్రార్థన కొరకు సమయాన్ని మనం కేటాయిస్తున్నామా? ప్రార్థించుట కొరకు సమయాన్ని మనం ప్రత్యేకించుకుంటున్నామా? వ్యవసాయకుడు పని చేయుట కొరకు తన సమయాన్ని కేటాయించుకుంటాడు. వ్యవసాయకుడు పని చేయుట కొరకు తనను తాను సమర్పించుకుని సంపూర్ణముగా ఒక కమిట్మెంట్తో ఫలముల కొరకు పనిచేస్తాడు. ఏ వ్యవసాయకుడు కూడా కష్టపడి పనిచేసి ఫలములు ఆశించకుండా ఉండడు. ఆ ఫలములు ఫలించే సమయములో ఆ ఫలములను సమకూర్చుకొనుటకు ప్రతి వ్యవసాయకుడు ఆశపడుతూ ఉంటాడు. అలాగే దేవుని వాక్యములో నుంచి మనం చూచినట్లయితే పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి అన్ని విషయంలో ప్రభు నీకు వివేకం అనుగ్రహించినట్లు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు తిమోతిని, తిమోతి ఆలోచించుకొనుము, ఈ మాటలు ఆలోచించుకొనుము, ఈ మాటలు చెవిని పెట్టుము, నీ కొరకే అని హెచ్చరిక చేస్తున్నాడు. ఈ ప్రార్థనా టీవీ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో నీ కొరకే ప్రభువు మాట్లాడుతున్నాడు. నీవు సైనికుని వలె సమర్పణ కలిగి ఉండాలి. జట్టి అయిన వాడు పోరాడుచున్నట్లుగా కుటుంబ జీవితంలో క్రమశిక్షణ కలిగి ఉండాలి. సేవా జీవితంలో క్రమశిక్షణ కలిగి ఉండాలి. వ్యవసాయకుడు పాటుపడినట్లుగా దేవుని సేవలో నీవు కూడా పాటుపడిన వ్యక్తివై దేవుని కొరకు జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మాటలు నీ అంతట నీవు ఆలోచించుకోవాలని దేవుని సేవకునిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అందుకే పౌలు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవుణ్ణి గౌరవించే వ్యక్తి వలె, దేవుణ్ణి గణపరిచే వ్యక్తి వలె, ఒక సమర్పణ కలిగి దేవుని కొరకు జీవించే వ్యక్తి వలె నీవు క్రీస్తు కొరకు ఒక తీర్మానం చేసుకోవాలి. యేసు ప్రభువు కూడా మంచి వ్యవసాయకుని వలె దేవుని సంఘం విషయంలో, దేవుని పరిచర్య విషయంలో ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు ఎంతగానో ప్రయాసపడ్డాడు. ఆయనకు ఒక వ్యవసాయం ఉన్నది. ఏమిటా వ్యవసాయం? ద్రాక్ష తోట, దేవుని సంఘం, దేవుని పరిచర్య. దాని కొరకే యేసు ప్రభు ఈ లోకంలో జీవించాడు. దాని కొరకే యేసు ప్రభు ఈ లోకంలో ప్రయాసపడ్డాడు. సంఘము కొరకు, మనుషులందరి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణమును పెట్టాడు. కలువరి సిలువలో తన రక్తమును చిందించాడు. కాబట్టి యేసును మనం మాదిరిగా తీసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువును మాదిరిగా పెట్టుకొని
మన విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగినట్లయితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రభువా, నన్ను ఒక సైనికుని వలె ఉంచు. సైనికుడు దండులో చేరినప్పుడు ప్రాణాన్ని అర్పించడానికి కూడా వెనుతీయడు. అవును, నీవు నన్ను రక్షించావు, నీవు నన్ను విమోచించావు. బాధలలో, కష్టాల్లో, శ్రమలలో, ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ప్రభువా నీవు నన్ను లేవనెత్తావు. నా జీవితం నీ కొరకే, నా జీవితం నీ కొరకే, నా కుటుంబం నీ కొరకే అని దేవుని కొరకు నీ ఒక తీర్మానం చేసుకుని ప్రభు కొరకు జీవించాలని దైవజనునిగా హెచ్చరిక చేస్తూ ఉన్నాను. రెండవది, సైనికుని వలె, జట్టి అయిన వాడి వలె నీవు పోరాడాలి, అప్పుడే నీకు కిరీటం దొరుకుద్ది. మూడవది, వ్యవసాయకుని వలె నీవు పాటుపడాలి, అప్పుడే దేవుడు నీకు ఫలములను అనుగ్రహిస్తాడు. ఈ మాటలు నీవు ఆలోచించుకొనుచు నీ విశ్వాస జీవితాన్ని కట్టుకొనుచు, నీ భక్తి జీవితాన్ని క్రీస్తును మాదిరిగా పెట్టుకుని ముందుకు కొనసాగితే ప్రభువు నిన్ను దీవిస్తాడు. అట్టి కృప ప్రభువు నీకు అనుగ్రహించునుగాక. ఈ పరిచర్యలో మరి మీరును కూడా వాక్యమును వీక్షిస్తూ పాలిభాగస్తులవ్వండి. మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించండి. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను నిశ్చయంగా సమృద్ధిగా దీవించునుగాక. ఈ పరిచర్యలో మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్న మా నాయకులకు, అలాగే వీక్షిస్తున్న మీకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మా యొక్క శుభములు తెలియచేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు వందనములు. నీ వాక్యము వినుట ద్వారా ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వారిని మీరు దీవించండి, వారి కుటుంబములను దీవించండి. సైనికుని వలె, జట్టి అయిన వాని వలె, వ్యవసాయకుడు శ్రమపడినట్లుగా ప్రభువా క్రమశిక్షణ కలిగి, సమర్పణ కలిగి, తీర్మానం కలిగి నీ బిడ్డలు ముందు కొనసాగునట్లుగా సహాయాన్ని చేయండి. ఈ వాక్యమును విన్న ప్రతి సహోదరుని, వారి కుటుంబమును నిశ్చయంగా మీరు ఆశీర్వదించి దీవించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరుసటి వారము ఇదే ప్రార్థనా టీవీలో మనం కలుసుకుందాం. అంతవరకు ప్రభు మీ కుటుంబాలను కాచి కాపాడి దీవించునుగాక. మీ అందరికీ వందనములు.